హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంపీట్ మైండ్ సమర్పించు డైలీ జాబ్ అలర్ట్స్. ఇవాళ తారీఖు జూలై 30. మరి జూలై 30కి సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాలకి సంబంధించి మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన నోటిఫికేషన్లు రిక్రూట్మెంట్లు ఏమున్నాయని గమనిస్తే, ముందుగా ఇండియన్ నేవీకి సంబంధించి సివిలియన్ పోస్ట్ అన్నమాట. క్లోజింగ్ డేట్ చాలా దగ్గరగా ఉంది. ఇవాళ ఆల్రెడీ జూలై 31, ఆగస్టు 1, ఆగస్టు 2. సమయం చాలా తక్కువ ఉంది మిత్రమా. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేయి. 10th క్లాసు, డిప్లొమా, డిగ్రీ పోస్టును బట్టి క్వాలిఫికేషన్స్ అవి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 30 సంవత్సరాలు. ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెళ్ళి అప్లై చేయొచ్చు. తర్వాత ఆర్బీఐకి సంబంధించిన గ్రేడ్ బి ఆఫీసర్స్, బ్యాంక్స్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ జాబ్ అని చెప్పొచ్చు. చాలా మందికి డ్రీమ్ జాబ్ ఆర్బీఐలో వర్క్ చేయడం అనేది. సో అందుకు వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దు. 21 నుంచి 30 సంవత్సరాల వాళ్ళు అర్హులు. అండ్ ఆబ్వియస్గా కేటగిరీని బట్టి ఏజ్ లిమిట్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ని ప్రాపర్గా పూర్తిగా చదివి మీ ఏజ్ దాంట్లో ఫిట్ అవుతుందా లేదా అనేది చూసుకుని మీరు అప్లై చేయండి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ అయితే చాలు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి 16th ఆగస్ట్. కొంచెం టైం ఉంది, అందుకని ప్రాపర్గా దీని గురించి స్టడీ చేసి అప్లై చేయండి. అలానే నోటిఫికేషన్ 25వ తారీఖు వచ్చింది. సో ఇక్కడ మంచి జాగ్రత్తగా గమనిస్తే 25వ తారీఖు కూడా ఆల్రెడీ మేము అప్డేట్ చేసాము, మరొకసారి అప్డేట్ చేస్తూ ఉన్నాము. ఈ లింక్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాంటి తర్వాత ఎల్ఐసికి సంబంధించి హెచ్ఎఫ్ఎల్లో జూనియర్ అసిస్టెంట్స్కి సంబంధించిన రిక్రూట్మెంట్ జరుగుతుంది విత్ 200 వేకెన్సీస్. 21 నుంచి 28 సంవత్సరాల వాళ్ళ అర్హులు. అలానే ఏదైనా గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే చాలు. అండ్ 14th ఆగస్ట్ ఇస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్. ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు అప్లై ఫర్ ఎల్ఐసి జూనియర్ అసిస్టెంట్స్, దిస్ ఇస్ ద లింక్ టు డూ దాట్. అలానే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి, సిహెచ్ఎస్ఎల్ అలానే సిజిఎల్ మిస్ అయిన వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంటీఎస్కి అప్లై చేయొచ్చు. అలానే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి గ్రేడ్ డి కూడా అప్లై చేయొచ్చు, కన్సిడరింగ్ ఇఫ్ యూ ఆర్ ఫుల్ఫిల్లింగ్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ దట్ ఆర్ రిక్వైర్డ్. 2006 వేకెన్సీలు, 18 to 30 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎలిజిబిలిటీ, 10+2 స్టెనోగ్రాఫర్ ట్రాన్స్క్రిప్షన్ వచ్చి ఉండాలి. లాస్ట్ డేట్ వచ్చేసి 17th ఆగస్ట్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు అప్లై యూ కెన్ అప్లై ఓవర్ హియర్. అలాంటి తర్వాత ఎస్ఎస్సి ఎంటీఎస్, ది మోస్ట్ ఇంపార్టెంట్ అట్ ద కరెంట్ మూమెంట్. ఎందుకనంటే ఇవాళ తారీఖు 30 జూలై, రేపు 31 జూలై, అంటే లాస్ట్ ఇంకొక రోజు మటుకి మిగిలింది. రేపు రాత్రి 11 గంటలకి ఇది క్లోజ్ అయిపోతుంది. ఇప్పటికీ పోయిందేమీ లేదు. మీ దగ్గర ప్రాపర్గా ఒక డే టైం ఉంది, ఒక 24 గంటల సమయం ఉంది. సో ఆలస్యం చేయకుండా, వేకెన్సీలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్ఎస్సి ఎంటీఎస్కి అప్లై చేయండి. ఎస్పెషల్లీ ఎవరైతే అన్ఫార్చునేట్లీ సిజిఎల్ మిస్ అయిపోయారో అప్లై చేయడం, దే కెన్ డూ దిస్. 18 to 27 ఇయర్స్ ఆఫ్ ఏజ్ లిమిట్, 10th క్లాస్ పాస్ అయి ఉంటే చాలు. అండ్ 31st జూలై ఇస్ ద లాస్ట్ డేట్ అండ్ దిస్ ఇస్ ద లింక్ టు అప్లై ఫర్ దట్. తర్వాత ఆర్ఆర్బికి సంబంధించిన జూనియర్ ఇంజనీర్ రిక్రూట్మెంట్, జేఈ కూడా రిక్రూట్మెంట్ జరుగుతుంది. 7,951 పోస్ట్. ఎలాగో ఎన్టీపీసీ రావడానికి కొంచెం సమయం పడుతుంది. మీన్వైల్ ఎస్పెషల్లీ ఎవరైతే ఇంజనీరింగ్లో డిగ్రీ కానీ డిప్లొమా కానీ పొంది ఉన్నారో దే కెన్ అప్లై ఫర్ దిస్. దిస్ ఇస్ ఎ డ్రీమ్ జాబ్ ఫర్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పొచ్చు. సో 18 నుంచి 36 సంవత్సరాల వాళ్ళ అర్హులు. గుర్తుపెట్టుకోండి, కోవిడ్ దృష్ట్యా ఏజ్ రిలాక్సేషన్ పెంచారు ఒక 3 ఇయర్స్ పాటు. సో ఈ 36 అనేది జనరల్ కేటగిరీ లిమిట్. సో మీ కేటగిరీని బట్టి రిలాక్సేషన్ కూడా మీరు ఒకసారి నోటిఫికేషన్లో డీటెయిల్గా చూసుకోండి. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఇవాళే. సో ఇవాళే ప్రారంభమైంది. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా ఆల్రెడీ ముందే ఇచ్చాము, దట్ 30th జూలై నుంచి స్టార్ట్ అవుతుందని. అండ్ ఇవాళ 30th జూలై కాబట్టి మరొక్కసారి మీ అందరికీ రిమైండ్ చేస్తూ ఉన్నాము. మీకు 29th ఆగస్ట్ వరకు, అంటే ఒక నెల రోజుల సమయం మీ దగ్గర ఉంది. సో ప్రాపర్గా దీనికి కావాల్సిన అర్హతలు అన్నీ కూడా ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకుని దెన్ యూ కెన్ అప్లై చేయాలనుకుంటే ఈ లింక్లోకి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. తర్వాత నాబార్డ్కి సంబంధించి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో గ్రామీణ బ్యాంకులకి సంబంధించి మీరు ఏదైనా పర్ఫామ్ చేయాలనుకుంటే దిస్ కెన్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆపర్చునిటీస్ ఫర్ యూ. నాబార్డ్లో అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రిక్రూట్మెంట్ జరుగుతుంది. బ్యాచిలర్ డిగ్రీ ఏదన్నా ఉంటే చాలు. 21 నుంచి 30 ఇయర్స్ వరకు 102 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ 15th ఆగస్ట్ ఈస్ ద లాస్ట్ డేట్ ఫర్ అప్లైయింగ్. ఈ లింక్ వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే ఎన్టీపీసీ మైనింగ్ లిమిటెడ్ వాళ్ళు కూడా రిక్రూట్ చేస్తున్నారు. దీన్ని ఇన్ షార్ట్ ఎన్ఎంఎల్ రిక్రూట్మెంట్ అని కూడా పిలుస్తూ ఉన్నారు. ఒక విధంగా మీరు గవర్నమెంట్కి సంబంధించిన మహారత్న కంపెనీలో వర్క్ చేయాలంటే దిస్ మైట్ బి యువర్ ఆపర్చునిటీ. సో అందుకని మహారత్న సంస్థలో వర్క్ చేసే అవకాశం వచ్చినప్పుడు వదులుకోవద్దు. 144 వేకెన్సీలు ఉన్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వాళ్ళ అర్హులు. ఆబ్వియస్లీ పోస్టును బట్టి అది మారుతుంది. అలానే డిప్లొమా ఉండాలి, దట్ ఈస్ ద ఎడ్యుకేషన్ క్రైటీరియా. బట్ అఫ్ కోర్స్ అక్కడ కూడా డిప్లొమా పరంగా పోస్టును బట్టి మళ్ళీ మార్పులు ఉంటాయి. క్లోజింగ్ డేట్ వచ్చేసి 5th ఆగస్ట్. సో మీ దగ్గర వారం రోజుల సమయం మటుకే ఉంది. సో జాగ్రత్తగా దీనికి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఒకసారి షేర్ చేయండి మర్చిపోకుండా.
అండ్ దిస్ ఇస్ ద లింక్ టు అప్లై ఫర్ దట్. అలానే మీరు ఎస్ఎస్సి, ఆర్ఆర్బి, బ్యాంకింగ్, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ ముఖ్యంగా ఈ ఎగ్జామ్లకు ప్రిపేర్ అవుతూ ఉంటే కనుక మీకు ఉన్న వన్ అండ్ ఓన్లీ అండ్ ది బెస్ట్ సొల్యూషన్ ఈజ్ కాంపీట్ మైండ్స్. ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి కాంపీట్ మైండ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. అలానే మీరు మమ్మల్ని డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మాతో కనెక్ట్ అవ్వచ్చు. టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్. సో ఈ జాబ్ నోటిఫికేషన్స్కి సంబంధించి అవ్వచ్చు, భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ అవ్వచ్చు, మీకు ఎప్పుడు కూడా టెలిగ్రామ్లో అందించడం జరుగుతుంది. సో యూ కెన్ గెట్ అప్డేటెడ్ ఓవర్ దేర్. అలానే మీరు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ రూపంలో క్వాలిటీ కంటెంట్ని చూడొచ్చు. అలానే యూట్యూబ్లో మీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంగ్లీష్ ఎడిటోరియల్ అనాలిసిస్ పొద్దున 8 గంటలకి, పొద్దున 10 గంటలకి దస్కాదం, అలానే మధ్యాహ్నం 3 గంటలకి పోలీసు యజ్ఞం, 7 గంటలకి భారత్ డైలీ కరెంట్ అఫైర్స్ షో, అలానే 9 గంటలకి డైలీ జాబ్ అలర్ట్స్. ఇలా డిఫరెంట్ టైమ్ స్లాట్స్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అందట్టు ఒక టైం టేబుల్ వేసి మరీ అందిస్తూ ఉంది శివారెడ్డి లాజిక్స్. సో మీరు ఇప్పటివరకు ఏదన్నా ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మమ్మల్ని జాయిన్ అవ్వకపోయినా, మమ్మల్ని ఫాలో అవ్వకపోయినా, సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా వెంటనే చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అలానే మా కోర్సెస్కి సంబంధించి కానీ, మేము ప్రొవైడ్ చేస్తున్న ఆస్పెక్ట్స్కి సంబంధించి కానీ మీకు ఏదైనా డౌట్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ 9010701353 9010701353 నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి కూడా మీరు క్లారిఫై చేసుకోవచ్చు. ఆన్ దట్ నోట్, ఐ హోప్ ఈ డైలీ జాబ్ అలర్ట్స్ మీకు రోజు అందించడం జరుగుతుంది కాబట్టి మీకు ఇది ఉపయోగపడుతుంది అని భావిస్తూ ఉన్నాము. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒకవేళ ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, కొలీగ్స్ ఎవరికొకళ్ళు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో వాళ్ళతో ఖచ్చితంగా దీన్ని షేర్ చేయండి. విషింగ్ ఎవ్రీ వన్ ఆల్ ది వెరీ బెస్ట్. మళ్ళీ రేపటి డైలీ జాబ్ అలర్ట్స్లో కలుద్దాం. Until then, this is Vivek signing off.